రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు. నాడు యువరత్నగా వెలుగొందుతున్న బాలకృష్ణతో జంధ్యాల రూపొందించిన సీతారామ కళ్యాణం విశేష ఆదరణ చూరగొంది. మ్యూజికల్ హిట్గాను నిలిచిన ఈ చిత్రం 40 ఏళ్ల క్రితం భలేగా సందడి చేసింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పాటల పందిట్లో సీతారామ కళ్యాణం. ఆస్ట్రల్ ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఓటమిని జీర్ణించుకోలేక తండోపతండాలుగా సీతారామ కళ్యాణం సినిమాకు ఫ్యాన్స్ బాధను మరిపించిన బాలయ్య సినిమా. ఇక స్టోరీలోకి వెళ్తే, అంతకుముందు బాలకృష్ణ హీరోగా జంధ్యాల డైరెక్షన్లో బాబాయ్ అబ్బాయి వంటి హాస్యరస చిత్రం రూపొందించారు. ఆ మూవీ అంతగా అలరించలేకపోయింది. ఆ తర్వాత బాలయ్య జంధ్యాల కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం సీతారామ కళ్యాణం. యువ చిత్ర బ్యానర్లో బాలయ్యకు ఇదే మొదటి సినిమా. కె మురారి నిర్మించిన ఈ సినిమా 1986 ఏప్రిల్ 18న విడుదలై విజయటంకా మోగించింది. రజనీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి కెవి మహదేవన్ స్వరకల్పన చేశారు. ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి పాటలతో ఈ చిత్రం సంగీత అభిమానులన్నీ అలరించింది. ఇందులోని 6 పాటలు ప్రేక్షకులను ఎంతగానో మురిపించాయి. కళ్యాణ వైభోగమే, రాళ్ళల్లో ఇసుకల్లో రాసాము ఇద్దరి పేర్లు అంటూ సాగే పాటలు ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ను మురిపిస్తూనే ఉండడం విశేషం. సీతారామ కళ్యాణం చిత్రాన్ని టైటిల్కి తగ్గట్టుగానే రూపొందించారు జంధ్యాల. సీతారాముల విగ్రహాల కోసం 2 గ్రామాలు కొట్టుకోవడం, బంధుత్వాలు విడిపోవడం జరుగుతూ ఉంటాయి. అందువల్ల బాల్యంలోనే భార్యాభర్తలు అనుకున్న బావమరదళ్ళు విడిపోతారు. వారిద్దరూ ఎలా ఒక్కటయ్యారు అన్నదే ఈ చిత్ర కథ. ఈ కథను జంధ్యాల తన మార్క్ హాస్య రచనతో భలేగా రక్తి కట్టించారు. ఇందులో జగ్గయ్య, రామకృష్ణ, సంగీత, గొల్లపుడి, రాజేష్, ముచ్చెర్ల అరుణ, సుత్తివేలు తదితరులు నటించారు. బాలకృష్ణ రజనీ జంట ప్రేక్షకులను భలేగా ఆకట్టుకుంది. అలాగే ఇందులో శ్రీరాముడిగా, శివుడిగా బాలయ్య కనిపించడం విశేషం. సీతారామ కళ్యాణం చిత్రం విజయడంకా మోగించింది. పోటీ చిత్రాలను పక్కకి నెట్టి విజయ పదంలో మేటిగా నిలిచింది. 14 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. అంతకు ముందు దేశంలో తొలిసారి ఎన్టీఆర్ అడవిరాముడు రోజుకు 5 ఆటలతో నెల్లూరు కమలహాసన్ థియేటర్లో 102 రోజులు ప్రదర్శితమై రికార్డు నెలకొల్పింది. ఆ తరువాత తిరుపతి మినీ ప్రతాప్ థియేటర్లో రోజుకు 5 ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా సీతారామ కళ్యాణం నిలిచింది. ఆ పైన ఇతర హీరోల సూపర్ హిట్ మూవీస్ కూడా 5 ఆటలతో 100 రోజులు ఆడే సాంప్రదాయానికి సీతారామ కళ్యాణం శ్రీకారం చుట్టింది. అలా ట్రెండ్ సెట్టర్గా నిలిచింది ఈ చిత్రం. ఇక అనంతపురం గంగా థియేటర్లోనూ రోజుకు 4 ఆటలతో సీతారామ కళ్యాణం శతదినోత్సవం జరుపుకోవడం అప్పట్లో విశేషంగా ముచ్చటించారు. ఏది ఏమైనా 1986లో బాలయ్య వరుసగా 6 విజయాలు సాధించిన రికార్డుల్లో సీతారామ కళ్యాణం 2వ సినిమాగా నిలిచింది. నటసింహం నందమూరి బాలకృష్ణ మంచి క్రికెటర్ అని అందరికీ తెలుసు. బాలయ్య ఫ్యాన్స్లోనూ అత్యధికులు క్రికెట్ అభిమానులుగా మారడానికి ఆయనే కారణం. ఈ నేపథ్యంలో 1985లో బాలయ్య నటించిన పట్టాభిషేకం విడుదల సందర్భంలో కర్నూలు, నంద్యాల, బళ్ళారి, గుంతకల్ వంటి సెంటర్స్లో బాలయ్య ఫ్యాన్స్ క్రికెట్ మ్యాచ్ని నిర్వహించారు. తరువాతి రోజుల్లో ఈ సాంప్రదాయాన్ని ఆయన బర్త్డే సందర్భంగా కొనసాగించారు. అలాంటి అభిమానులు సీతారామ కళ్యాణం విడుదలైన 1986 ఏప్రిల్ 18న కొందరు మూవీని తొలి ఆట చూడలేదు. కారణం, అదే రోజున షార్జాలో ఆస్ట్రల్ ఆసియా కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో బాలయ్య ఫ్యాన్స్లో క్రికెట్ అభిమానులందరూ ఆ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కు అతుక్కుపోయారు. అది 50 ఓవర్ల మ్యాచ్. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. 50 ఓవర్లో చివరి బంతిని ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది. బ్యాటింగ్ పొజిషన్లో జావేద్ ఉన్నాడు. బౌలర్ చేతన్ శర్మ. అప్పటికే మియాదాద్ 110 పరుగులు చేశాడు. చివరికి బంతిని మియాదాద్ను చేతన్ అవుట్ చేస్తే పాక్ ఆల్అవుట్ అయ్యి ఇండియా గెలుస్తుంది. ఆ మ్యాచ్ను టీవీల్లో చూస్తున్న వాళ్ళందరిలో కూడా తీవ్రమైన ఉత్కంఠ. ఎట్టి పరిస్థితుల్లోనూ మియాదాద్ బౌండరీ కొట్టాలి. ఆ మ్యాచ్ను టీవీల్లో చూస్తున్న వాళ్ళందరిలోనూ తీవ్రమైన ఉత్కంఠ. అందరూ ఊపిరి బిగబట్టి చూసిన ఈ మ్యాచ్లో చివరి బంతిని సిక్సర్గా కొట్టి పాక్ను విజేతగా నిలిపాడు మియాదాద్.
వన్డే ఇంటర్నేషనల్లో లాస్ట్ బాల్కు సిక్సర్ కొట్టి విజయం సాధించడం అన్నది అలా 40 ఏళ్ల క్రితం మొదలైంది. ఆ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో భారత్ ఓటమిని దేశవ్యాప్తంగా ఎంతో మంది క్రికెట్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే బాలయ్య ఫ్యాన్స్ ఆ బాధను మర్చిపోవడానికి అన్నట్టు సీతారామ కళ్యాణం సినిమాను చూడడానికి తండోపతండాలుగా వెళ్లారు. ఈ చిత్రం వారి బాధను తుడిచేస్తూ సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది. ఇదే సినిమా రాయలసీమ తిరుపతి మినీ ప్రతాప్ థియేటర్లో రోజుకు 5 ఆటలతో 100 రోజులు ఆడిన తొలి చిత్రంగాను చరిత్రలో నిలిచింది. దాంతో ఫ్యాన్స్ తర్వాత సంబరాలు చేసుకున్నారు. ఈనాటికి ఆనాటి ఆసియా కప్ ఫైనల్ను తలుచుకునే బాలయ్య క్రికెట్ ఫ్యాన్స్కు సీతారామ కళ్యాణం అలా గుర్తుండిపోయింది.